మనకు కృష్ణా గుంటూరు ఇవి వరి దీంట్లో సాగులో చాలా ముందున్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో మనకు ఇది ఎర్ర మట్టి నేలలు అనమాట. ఇప్పటికే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడి రాయలసీమతో పాటుగా కరువు ప్రాంతాలైనటువంటి మనకు పశ్చిమ ప్రకాశం ముఖ్యంగా మార్కాపురం జిల్లాను హార్టికల్చరల్ హబ్గా ఏర్పాటు చేసే దిశగా ఆయన ముందడుగేస్తున్నారు. సో ఇప్పుడు ఈ హార్టికల్చరల్ హబ్కి ఒక చేయూతనిచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు మనకు సాగునీరు అందించడం వలన ఇది ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం జిల్లా చాలా హార్టికల్చర్లో చాలా ముందున్నది. ఇటీవల కొన్ని రిపోర్ట్స్ చూస్తే మనకు కోనసీమ జిల్లాలతో ఆర్థిక ప్రగతితో సమానమైన ఆర్థిక ప్రగతి అనంతపురం సాధిస్తున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి. అదే రకమైనటువంటి అభివృద్ధి ఈరోజు మార్కాపురం జిల్లాకి వచ్చే అవకాశాన్ని ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది. కేవలం మార్కాపురం మటుకే కాదు, మార్కాపురం జిల్లా కిందకి దిగువన మన నెల్లూరు జిల్లా వరకు కూడా మనకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాకు ఉత్తరమైనటువంటి పోరుమామిళ్ళ ఇక్కడ వరకు కూడా సాగునీరు అందించేటువంటి అవకాశం ఉంది మనకు. అంటే కెనాల్స్ అక్కడ వరకు ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ ఎంత సస్యశ్యామలం జరిగేటువంటి అవకాశం ఉంది.